ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటంటే అపార్థం అనేది గోడలు గడుచుంది, అర్థము చేసుకోవడం అనేది వంతెనలు గడుతూ ఉంటుంది. సామెతలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. సంగతి వినక మునుపు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. చాలు. సంగతి వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును అంటున్నాడు. అపార్థం ఏం చేస్తుంది? వింటున్నారా? అపార్థము గోడలు కడుతుంది, అర్థం చేసుకోవడం ఏం చదువుతుంది? వంతులు కడుతుంది. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద విభేదాలే కానీ, ఘర్షణలే కానీ, గొడవలే కానీ, వారిద్దరి మధ్య ఉన్న కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలు ఎందుకు వస్తున్నాయంటే అపార్థాలే కారణం. ఈరోజు మనము మాట్లాడేది ఒక మాట, జనులు అర్థం చేసుకునేది ఇంకో రకంగా. ఇక్కడ ఏమవుతుంది? అపార్థం అనేది మొదలైంది. దేవుడు మనల్ని అపార్థం చేసుకునే ప్రజలుగా పిలిచాడా, అర్థం చేసుకునే ప్రజలుగా పిలిచాడా? చెప్పండి. మనల్ని అర్థం చేసుకునే ప్రజలుగానే ఉండాలనుకుంటున్నాడు. ఎక్కడైతే అపార్థానికి బదులుగా అర్థం చేసుకోవడం అనేది ఉంటుందో అక్కడ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, ఆ సంఘంలో ఐక్యత ఉంటుంది, ఆ సమాజంలో దేవునికి మహిమ అనేది ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపార్థము సంబంధాలను ఏం చేస్తుందంటే ధ్వంసము చేసేదిగా ఉంటుంది. మరలా చెప్తున్నాను, పెద్ద పెద్ద గొడవలు ఒక ఇంటి దగ్గర ఒక సందర్భంలో భార్యాభర్తల మధ్య చాలా తీవ్రంగా ఘర్షణ జరుగుతూ ఉంది. ఇక ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడికి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత అసలు గొడవ ఏంటి అంటే చిన్న అపార్థం. ఏమిటి? వేల గురించి కాదు, లక్షల గురించి కాదు, బంగారం గురించి కాదు, ఇల్లు గురించి కాదు, ఎకరాల గురించి కాదు, చిన్న అపార్థం. ఈ చిన్న అపార్థం ఏం చేసిందంటే ఆ భార్యాభర్తల్లో చివరికి తన్నుకొని రోడ్డు మీద పడ్డోళ్ళేదాకా చేసింది. ఈరోజు దేవుడు అంటున్నాడు అపార్థము సంబంధాలను ఏం చేస్తుందంటే ధ్వంసం చేసేదిగా ఉంటుంది. అపార్థము అనేది చిన్నగానే మొదలవుతుంది, కానీ అది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సామెతలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము. బలమైన పట్టణమును వశపరుచుకున్నట్టే అంటే ఒకని చేత అన్యాయమునందున సహోదరుడు వశపరుచుకునుట అంటే ఇప్పుడు కోపంతో ఉన్న సహోదరుడు ఉన్నాడు. బలమైన పట్టణము, ఎంత పట్టణం ఉన్నా కూడా ఈ కోపంతో ఉన్న వాడిని అదుపు చేయడం కష్టమట. అక్కడ అపార్థం వల్ల వీడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎంత బలమైన పట్టణానైనా మనం పట్టుకోవచ్చు అంటే, కానీ ఈ కోపంతో ఉన్నవాడిని వశపరచుకోవడం. ఎందుకంటే వీడి యొక్క హృదయం గాయపడింది. ఎప్పుడైతే వీరి హృదయం గాయపడిందో దాని తాలూకా అనుభవాలు, ఫలాలు ఎలాగుంటాయంటే ఇతరులు తట్టుకోలేనంతగా కనపడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. దేవుడు అతనికి కళను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన మాత్రం ఎవరు పంచుకుంటాడు? అన్నదమ్ములతో పంచుకోవాలి, లేకపోతే తండ్రితో పంచుకోవాలి. ఒకరోజు ముందు చొరవ అన్నదమ్ములతో కాబట్టి, అనలారా నాకు ఈ కళ వచ్చింది, ఈ పని ఎట్లా నిలబడింది, మిగతా పనులన్నీ ఎట్లా అయిపోయాయి అని అనగానే, రాబోయే రోజుల్లో నువ్వు గొప్పవాడు అవుతావా, మేము నీ కింద ఏలికలు అవుతామా అని వారు ఏం చేసుకున్నారంటే అపార్థం చేసుకున్నారు. వాస్తవంగా ఆ కళకి అర్థం యోసేపు తెలుసా? ఆ కళకి అర్థం యోసేపు తెలిస్తే అనలైన వారు చెప్పేవాడు కాదు. ఆయనకి ఆ కళ అర్థం తెలియదు. ఆయన కళ అర్థం ఎప్పుడు తెలిసింది? చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ, కొన్ని అనుభవాలు గుండా ప్రయాణం చేసిన తర్వాత కానీ కళలకు అర్థం చెప్పే అనుభవాన్ని అతను సంపాదించుకున్నాడు. ఇందులో యోసేపు తప్పేమైనా ఉందా? లేదు. అదేమన్నా అతని ఆలోచన కాదు. కానీ అనలైన వారు ఏం చేసుకున్నారంటే అతని కళని అపార్థం చేసుకున్న వారుగా కనబడుతున్నారు. తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు.
తండ్రికి కూడా ఇదే కళ, ఇటువంటి కళ, ఇదే భావ స్వారూప్యం ఉన్న కళని చెప్పినప్పుడు తండ్రి కూడా కోపగించుకున్న వాడిగా ఉన్నాడు. ఓ యాకోబు, నువ్వు దేవునితో పోరాడి గెలిచిన వాడివే కదా. ఓ యాకోబు, ఇదిగో నీ ఆశీర్వాదము, ఏ విధమైన ఆశీర్వాదం కోరుకున్నావు అదే ఆశీర్వాదం కదా. నీకొక్కడికి ఆశీర్వాదం ఉంటే సరిపోద్దా? నీవు ఆశీర్వదించబడిన తర్వాత నీ సంతానం కూడా అట్లాగే ఆశీర్వదించబడాలి కదా. దేవుడు ఆశీర్వాదాన్ని ముందుగా చూపించాడని యాకోబు సంతోషపడాలి. కానీ ఇతడు ఏం చేసుకున్నంటే నాకన్నా పెద్దవాడైపోతాడేమో, నాకన్నా గొప్పవాడైపోతాడేమో అనలైన వారు ఈ తండ్రి ఇతని యొక్క కళని అపార్థం చేసుకున్నారు. కానీ ఏసేపులో ఇసుమంతా కూడా అన్నల పక్షం కానీ తండ్రి పక్షంగా కానీ దేవుడు నాకు ఈ దర్శనాన్ని చూపించాడు, ఈ కళను చూపించాడు. రాబోయే రోజులు వీరికంటే నేను చాలా గొప్పవాడిని అవుతాను, నన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు అన్న ఇసుమంతా ఆలోచన కూడా లేదు. మనసులో ఉన్న భావాన్ని సహోదరులతో పంచుకున్నారు. కానీ అది ఏం చేసుకున్నారట, అపార్థంలోకి వెళ్ళింది. అపార్థంలోకి వెళ్ళడం వల్ల ఏం జరిగింది, కోపగించుకున్న వారుగా ఉన్నా. అపార్థం ఏం చేస్తుందంటే అసూయ పుట్టేలా చేస్తుంది. అపార్థం ఏం చేస్తుందంటే గుంటపలో పడేలాగా. అపార్థం ఏం చేస్తుందంటే బానిసగా అమ్మేసేలాగా. అపార్థం ఏం చేస్తుందంటే వీడి కళలు ఏమవుతాయని హేళన చేసేంత స్థాయిలోకి అన్నదమ్ముల యొక్క అపార్థం అనేది అక్కడ జరుగుతుంటుంది. అపార్థము అనేది ఏం చేస్తుందంటే బంధాలన్నీ విరిచివేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక భార్య భర్త ఉన్నారు. ఆ భర్త ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నాడు. ఆ భార్య అపార్థం చేసుకుంది, మా ఆయన నన్ను పట్టించుకోవటం లేదు, వెళ్ళిన స్థలంలో నుంచి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు అని అపార్థం చేసుకుంది. కానీ వాస్తవంగా ఆయన ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడు, కుటుంబము పోషించబడాలి. 8 గంటలు డ్యూటీ చేస్తుంటే కుటుంబ అవసరాలకే సరిపోతున్నాయి. మధ్యలో ఏదైనా హాస్పిటల్ ఖర్చు అన్నా పిల్లలకి ఏదైనా ఖర్చు అంటే మళ్ళీ చేబోదులకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకే అతడు 8 గంటలు ఒక చోట ఉద్యోగం చేసి పార్ట్ టైం ఇంకో చోట ఉద్యోగం చేసి వస్తున్నాడు. ఒళ్ళంతా నలగొట్టుకుని వస్తున్నాడు. కానీ ఇంటికి వచ్చేపాటికి భార్య ఏమంటుంది, మా ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నా, పట్టించుకోవడం లేదా అని ఈమె ఏం చేసుకుందంటే అపార్థం చేసుకుంది. నిదానంగా మాటలు తగ్గాయి, మౌనం పెరిగింది, ఘర్షణ పెరిగింది. అపార్థం ఏం చేస్తుందంటే ఆ సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయిలోకి వచ్చేసింది. మన జీవితాల్లో కూడా అపార్థాలు ఏం చేస్తాయి అంటే బంధాలను విరగదీస్తాయి. బంధాలను ఏం చేస్తాయండి, విరగదీస్తూ ఉంటాయి. అందరూ వచ్చిన తర్వాత ఇంత చిన్నదానికి ఎందుకమ్మా ఇట్లా అన్నావు అని వారు సర్ది చెప్పారు. కానీ అప్పటికే ఆ బంధం ఏమైపోయిందంటే విరిగిపోయింది. నిజం తెలుసుకునే లోపల ఈ అపార్థం ఏం చేస్తుందంటే సంబంధాలను నాశనం చేసేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఇంకో ఆయన ఉన్నాడు, ఈయన పేరు దావీదు. అప్పుడే యుద్ధం చేశారు. జనులైన వారందరూ కూడా ఏమన్నారంటే చాలా సంతోషించారు. ఇదిగో దావీదు 1000 కొలది, సౌలు 100 కొలది చంపారు అన్న. ఇది దావీదు అనమన్నాడా? దావీదు అనమల్లా. జనులు సంతోషంలో వారి భావాన్ని వ్యక్తం చేశారు. సంతోషంలో వారి భావాన్ని వ్యక్తం చేసినప్పుడు అది దావీదుకి ఏమైనా సంబంధం ఉందా? దావీదుకి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోయినా ఆ మాటలు ఎవరి చెవిలో పడ్డాయి? సౌలు చెవిలో పడ్డాయి. ఎప్పుడైతే సౌలు చెవిలో పడ్డాయో వెంటనే సౌల్లో ఒక ఆలోచన, వీడు నాకన్నా గొప్పవాడైపోతాడా, నా రాజ్యాన్ని నా దగ్గర నుంచి లాగేసుకుంటాడా, వీడు పెద్ద రాజు అయిపోతాడా అన్న ఆలోచన ఇతనిలోకి వచ్చేసింది. ఎప్పుడైతే అపార్థం చేసుకున్నాడో దావీదుని అడుగుతున్నాడా, ఏంటయ్యా దావీదు ఎట్ట నువ్వు చెప్పమన్నావా అని దావీదుని ఏమైనా ప్రశ్నించాడా? ప్రశ్నించాల. ఏమీ జరగకోకుండానే వెంటనే ఏం చేస్తుందంటే అపార్థం. ఈ అపార్థం ఏం చేస్తుందంటే ఇక్కడ దావీదు మీద కోపగించుకునేలా చేసింది. కోపం కాస్త ఏమైందంటే మౌనంగా మారింది. మౌనం కాస్త ఏమైందంటే ఎడబాటుగా మారింది. ఎడబాటు కాస్త ఏమైందంటే అతను తరిమేలా చేసింది. ఎంత బాధాకరమైన విషయం. అప్పటి వరకు ఇద్దరు కూడా బాగానే ఉన్నారు. ఆయన రాజుగా ఉన్నాడు, ఈయన సేవకుడిగా ఉన్నాడు. ఈయన దయ్యం పడితే ఆయన వీణ వాయించి ఏం చేస్తున్నాడు, ఆ దయ్యాలనే
వెలగొడిచిన వాడు. అప్పటి వరకు యుద్ధం చేయడానికి వస్త్రాలు వేసింది కూడా ఎవరు? సౌలే. కత్తి ఈట ఇవ్వడానికి ప్రయత్నించింది ఎవరు? సౌలే. కానీ ఎప్పుడైతే యుద్ధం జరిగిందో, యుద్ధం జరగకముందు సౌలు మనసు ఎట్లా ఉంది, యుద్ధం జరిగిన తర్వాత ఈ పాట పాడిన తర్వాత సౌలు మనసు ఎట్లా ఉందో చూడండి. ఒక అపార్థం ఏం చేస్తుందంటే దావీదును తరిమేలా చేసింది. ఒక అపార్థం ఏం చేస్తుందంటే విషపు చూపు నిలిపేలాగా. ఏ చూపు? విషపు చూపు. మన జీవితంలో కనుక అపార్థాలను వస్తే మనుషుల మీద కోపాలు పెరుగుతాయి. అపార్థాలను వస్తే కనుక మనుషుల మీద మనం ఏం చూస్తామంటే విషపు చూపు. అప్పటి నుంచి ఏ మాట మాట్లాడినా ఆ మాటను శోధన చేస్తాం, భూతత్వంలో పెట్టి చూస్తాం. ఏ పని చేసినా ఆ పని భూతత్వంలో పెట్టి చూసావా, ఏం మాట్లాడిందో చూసావా, ఏం చేసిందో చూసావా. ఇక ఇదే. ఎందుకంటే నీలో ఏం పెరిగిపోయిందంటే అపార్థం. వాస్తవంగా ఈ విషయం దావీదుకు తెలుసా? దావీదుకు తెలియదు. ఆయన చక్కగానే ఉన్నాడు, కానీ ఈయన అపార్థం అనేది చేసుకోవటం వల్ల ఇతనిలో విషపు చూపు వచ్చింది, ఇతనిలో కోపం వచ్చింది. మరలా చెప్తున్నాను, నీ జీవితంలో అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు ఈ సౌలు దావీదును సంప్రదించాడా? దావీదును ప్రశ్నించాడా? ప్రశ్నించలేదు. దావీదును అడిగాడా? అడగల. ఇక్కడ ఈ అపార్థం ఏం చేస్తుందంటే ప్రశ్నించుకోకుండానే, అడక్కోకుండానే మనుషుల్ని తప్పుగా ఆలోచించేలాగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ అదే బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కొంచెం దీని గురించి లోతుకి వెళ్ళిన తర్వాత వెళ్దాం. అపార్థము అనేది మనల్ని శత్రువులుగా మారుస్తుంది, సంబంధాలను ఏం చేస్తుంది అంటున్నాను, నాశనం చేసేదిగా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఎవరైనా నీ ఎదుట ప్రశంస పొందుతున్నారంటే నువ్వు అపార్థం చేసుకుంటున్నావా, అభినందిస్తున్నావా? దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. ఏమ్మా, మీ ఎదుట ఎవరైనా ప్రశంస పొందుతున్నారంటే మీరు అపార్థం చేసుకుంటున్నారా, అభినందిస్తున్నారా? 2, ఎవరైనా ఎదుగుతుంటే నువ్వు అపార్థం చేసుకుంటున్నావా, లేకపోతే వారిని అభినందిస్తున్నావా? మరి ఒక విషయము, ఈరోజు మన హృదయంలో ఈ అపార్థం ఏం చేస్తుందంటే విషంగా మారిపోతుంది. దావీదు మారలేదు, కానీ సౌలు మారిపోయిన వాడుగా ఉన్నాడు. వారి మాటలు ఇక్కడ సమస్య కాదు, కానీ ఇక్కడ సౌలు యొక్క హృదయమే సమస్య. మొదటి మాట, అపార్థము ఏం చేస్తుందంటే సంబంధాలని కోల్దొస్తుంది. అర్థం చేసుకోవడం ఏం చేస్తుంది, ఆ యొక్క బ్రిడ్జీలు కడుతుంది. అపార్థాల గోడలు కడితే అర్థం చేసుకోవడం ఏం చేస్తుందంటే బ్రిడ్జీలు కడుతూ, వంతెనలు కడుతూ ఉంటుంది అంటున్నా. మొదటి మాట అపార్థం అనే అనుభవం గురించి మాట్లాడుకుందాం. రెండవది అర్థం చేసుకోవడము. అర్థం చేసుకోవడం వల్ల ఏమొస్తుందంటే మనసుకు శాంతి వస్తుంది. ఇక్కడ అన్నదమ్ములు అపార్థం చేసుకున్నారు, వాళ్ళు శాంతంగా ఉన్నారా? లేరు. సౌలు అపార్థం చేసుకున్నాడు, అతడు శాంతంగా ఉన్నాడా? లేడు. మరి దానికి పరిష్కారం ఏంటి? అర్థం చేసుకోవడము. ఏమిటి అర్థం చేసుకోవడం? అర్థం చేసుకోవడం? మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చాలు. ప్రతి మనిషి కోరుకునేది ఏమిటో తెలుసా? శాంతి. మరి శాంతి ఎక్కడ నశిస్తుంది? ఎక్కడైతే మనుషులు అపార్థం చేసుకుంటారో, అపార్థం చేసుకున్న చోట అక్కడ ఏముండదంటే శాంతి ఉండదు. అపార్థము అనేది గొడవను పెంచుతుంది. అర్థం చేసుకోవడం అనేది అక్కడ గొడవని తగ్గించేదిగా ఉంటుంది. ఈరోజు మనుషులు మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? ఒక స్కూల్లో ఒక టీచర్ గారు ఉన్నారు. ఆ పిల్లవాడిని చూస్తూ అల్లరి చేస్తున్నాడని రోజు కొడుతుంది. ఒకరోజు తల్లి వచ్చింది, అయ్యా అమ్మ టీచర్ గారండి, వీడు మొన్న ఒక నెల క్రితం తండ్రి కోల్పోయాడు, వాడిని మీరు కొట్టొద్దు, బాధ పెట్టొద్దు, నా హృదయం గాయపడుతుంది అని ఆ సహోదరు వచ్చి ఆ టీచర్తో చెప్పినప్పుడు ఆమె కళ్ళలో నీరు తిరిగింది. అయ్యో పాపం, చిన్న వయసులో భర్తను కోల్పోయింది, చిన్న వయసులో తండ్రిని కోల్పోయాడే,
అని ఆ టీచర్ గారు ఆ రోజు నుంచి ఆ బిడ్డను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. ఆ రోజు నుంచి కొట్టడంలా, ఆ రోజు నుంచి ఆ బిడ్డను అర్థం చేసుకుని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ ప్రేమ ఏం చేసిందంటే అప్పటి వరకు అతడు అల్లరివాడే, కానీ ఆ రోజు ఆమె చూపించిన ప్రేమ ఆ బిడ్డలో ఒక మార్పు తీసుకొచ్చింది. ఆ బిడ్డ చక్కటి విద్యార్థిగా మార్చబడేలా చేసింది. మనము చూసే దృష్టి మారితే మనుషుల్లో మార్పు మొదలవుతుంది. మొదట అల్లరివాడిగానే చూచింది, అందుకే కొట్టింది. ఇప్పుడు తండ్రి కోల్పోయిన బిడ్డగా చూచింది, దృష్టి మారింది కాబట్టి మార్పు మొదలైంది. ఆమెలోనూ మొదలైంది, విద్యార్థులో కూడా మార్పు అనేది మొదలైంది. ఇక్కడ మనము అర్థం చేసుకునే వారుగా ఉంటున్నామా, అపార్థం చేసుకునే వారంగా ఉంటున్నామా అన్నదే ప్రశ్న నాది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇద్దరు చుట్టాలు ఉన్నారు. ఇద్దరు చుట్టాలని దేవుడు ఆశీర్వదించాడు. గొడవ చుట్టాల మధ్య కాదు, చుట్టాల దగ్గర ఉన్న పనివారి మధ్య. పశువుల యొక్క మేత నిమిత్తము పనివారు ఒకరి మీద ఒకరు గొడవపడుచు ఉన్నారు. ఈ విషయం ఎవరి దాకా చేరింది అంటే అబ్రహాం దాకా చేరింది. అబ్రహాం వరకు చేరిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు, వాస్తవంగా అసలు నేను లేకపోతే ఈ లోతు ఎక్కడ, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నా ఆశీర్వాదాన్ని బట్టి లోతుకి ఏదో భాగం ఇచ్చా, కానీ నేనంటూ లేకపోతే ఈ లోతు అనేవాడు ఉన్నాడా, నేనంటూ లేకపోతే ఈ లోతుకి ఎంతటి అహంకారం, లేదా ఈ పనివారికి ఎంత అహంకారం, ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి అని బహుశా ఆ యొక్క అబ్రహాము అనుకోవాలి. అపార్థం చేసుకునేవారైతే అట్లాగే అనుకుంటూ ఉంటారు. పశువుల మేత దగ్గర ఇక్కడ ఏం జరిగిందంటే గొడవ అనేది ప్రారంభమైంది. ఇద్దరికీ పశువుల మేత ఉంది, ఇద్దరికీ సంపద ఉంది, ఇద్దరికీ సేవకులు ఉన్నారు, ఇద్దరికీ విస్తారం అయిపోయింది. ఇక అబ్రహాము ఏమనుకోవాలి, దేవుడు వాగ్దానం నాకు చేశాడు, పెద్దవాడిని నేను పెద్దవాడిని ఆయన అనుకోవాలి. కానీ అబ్రహాము యొక్క ఆలోచన ఎలాగుందో చూసారా, మనము బంధువులము. ఏమంటున్నాడు, మనము బంధువులము అంటున్నాడు. ఏమండి, లోతును అర్థం చేసుకున్నాడా, అపార్థం చేసుకున్నాడా? ఇప్పుడు అర్థం చేసుకున్న అబ్రహాం యొక్క ఆలోచన ఎట్లా ఉంది చూడండి. నేనంటే వృద్ధాప్యంలోకి వచ్చా, లోతు యవ్వన కాలంలో ఉన్నాడు, బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి, స్థిరపడడం గురించి అతడు ఎన్నో ఆశలు కోరికలు కలిగి ఉంటాడు. నేనంటే ఇక నా సమయం అయిపోయే రోజులు వచ్చేసినాయి, ఇక ఇతడు యవ్వనస్తుడు కాబట్టి ఇట్లాంటివి ఎదగాలన్న కోరిక సహజంగా ఉంటుంది, స్థిరపడాలన్న కోరిక సహజంగా ఉంటుంది. కాబట్టి మనము గొడవ పడటం కరెక్ట్ కాదు. ఈ బిడ్డ యవ్వన కాలంలో ఉన్నాడు, ఎదుగుదానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనం చేయగలిగిన సహాయం చేద్దాం అన్న ఆలోచన వచ్చింది. అందుకే వెంటనే అబ్రహాం గారు అంటున్నాడు, ఇదిగో లోతు, మనం బంధువులమయ్యా, నువ్వు ఎడమవైపు కోరుకుంటే నేను కుడివైపుకి వెళ్తాను. ఏడు వైపు కోరుకుంటా, కోరుకునే ఛాయిస్ ఎవరికి ఇచ్చాడు, లోతుకి ఇచ్చాడు. ఇక్కడ అపార్థం చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకున్నాడు కాబట్టి అక్కడ సమాధానపరుస్తున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్నాడు. ఇక్కడ గొడవ వద్దు. ఇక్కడ నువ్వు ఎడమవైపు తీసుకుంటావా, నువ్వు ఏ వైపు తీసుకుంటే మిగిలిన దిక్కు నేను వెళతాను అని లోతుతో చెప్పిన వాడుగా ఉన్నాడు. ఈ మాట ఏం చేస్తుందంటే అక్కడ కాపర్ల మధ్య ఉన్న గొడవను తీసివేసింది, సంబంధాల మధ్య ఉన్న అపార్థాలని అది తొలగించి వేసింది. ఈరోజు నీ జీవితాల్లో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల మధ్య ఉన్న అపార్థాలు ఎట్లా ఉన్నాయి? ఒక పట్టణంలో ఇద్దరు దంపతులు ఉన్నారు, బాగానే ఉంది కుటుంబం. కానీ రోజులు గడిచే కొద్దిగా వారి మధ్య మాటల మౌనం పెరిగింది, కోపం పెరిగింది, గొడవ పెరిగాయి, అపార్థాలు అనేవి అక్కడ పెరిగిపోయాయి. ఇక్కడ వారి మధ్య సమస్య ఏమిటంటే ఈయన ఏదో చెప్పాలనుకుంటాడు, చెప్పడం పూర్తవ మునిపే ఆ మాట్లాడద్ది. ఆమె ఏదో చెప్పాలనుకుంటాడు, చెప్పడం పూర్తవక మునిపే ఆమె చెప్పిన దాంట్లో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని ఎమ్మన్నే ఆ మాట పూర్తవక క్రితమే ఎత్తిపొడుతూ మొదలు పెడతాడు. ఇక్కడ ఏమైపోయింది, సంబంధాల మధ్య అపార్థాలు, ప్రేమ చల్లారిపోయింది, బంధం విచ్ఛిన్న స్థాయికి వచ్చేసింది.
ఇక విడాకులు తీసుకోవాలనుకున్నారు. మరి ఎందుకు ఆ రోజు దేవాలయంలోకి వెళ్ళారు, దైవ సేవకుడు ప్రసంగం చేస్తున్నాడు. బంధాలు ఎట్లా నిలబడతాయి అని ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరైతే మాట్లాడతారో ఆ మాట పూర్తయ్యేంత వరకు వేచి ఉంటారో, మధ్యలో కలగజేసుకోకుండా వేచి ఉంటారో వారే బంధాన్ని కట్టుకోగలుగుతారు అని అంటున్నాను. చాలా కుటుంబాల్లో బంధాలు ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి అంటే, ఈయన పోట్లాడుతుంటే ఈయన పోట్లాడేదాకా ఆగరు, ఎదురు పోట్లాడుతూ ఉంటారు. ఆయన పోట్లాడేదాకా ఆగామనుకోండి ఏమైద్ది, ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే మీ ఇంట్లో మళ్ళీ పోట్లాడుకోమని నేను అంటలేదులేండి. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్తున్న మాట, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సంగతి అర్థం చేసుకోకుండా మధ్యలో మనం ఏం చేయకూడదంటండి, సంగతి చెప్పేంత వరకు పూర్తయ్యేంత వరకు ఆగాలి అని దైవ సేవకుడు చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత వారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క భార్య మాట్లాడుతుంది. మొట్టమొదటిసారి భార్య మాట్లాడుతుంటే ఎక్కడో జోక్యం చేసుకోకోకుండా ఆయన విన్నవాడిగా ఉన్నాడు. అలా వింటున్నప్పుడు ఆమె కోపం వెనకమాల ఉన్న బాధని, కన్నీటిని ఆయన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు భర్త మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లా భర్త మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఆ భార్య తన భర్త ప్రయాస వెనకమాల ఉన్న అలసట, బాధ్యత ఆమెకి అర్థమైంది. ఇప్పుడు వారిద్దరూ కూడా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. పరిస్థితి ఏమైనా మారిందా? పరిస్థితి అయితే మారలా. కానీ మనుషుల మనసులు అయితే దగ్గరయ్యాయి. మనుషుల మనసులు అయితే, మాటలు అయితే ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. అలా కొనసాగించబడిన తర్వాత ఆ యొక్క భార్య అంటుంది, ఏమండి మీరు నన్ను ఎంత అర్థం చేసుకుంటారు అనుకోలేదు. ఆ భర్త అంటున్న మాట ఏమిటంటే, నిజంగా నువ్వు ఎంత మంచిదానివని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీ యొక్క ఉద్దేశాన్ని, నీ ఆలోచనల్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను కాబట్టి మన మధ్య ఈ గొడవలు వచ్చాయి అని ఆ భర్త అంటున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ అపార్థాలకి అవకాశం ఎక్కడొచ్చిందంటే, ఒకరు మాట్లాడినప్పుడు దాన్ని పూర్తి చేయనీయకోకుండా మధ్యలో కలగజేసుకుంటున్నారు చూసారా, ఆ అనుభవాలు బట్టి అక్కడ ఏమొచ్చిందంటే అపార్థాలు అనేవి వచ్చాయి. ఈరోజు సంగతి పూర్తిగా వినకుండా, సామెతలు రాసిన గ్రంథము 18:13 చూసుకున్నట్లయితే, సంగతి వినక మునుపు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు మూఢతను బయలుపరిచి. ఏమంటున్నాడు? సంగతి వినక మునిపే. చాలామంది ఏం చేస్తున్నారటండి, ప్రత్యుత్తరం ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు విను. ఆ భార్య, ఆ భర్త, ఆ చుట్టరికం, ఆ బంధంలో ఎవరో ఏదో ఫోన్లో మాట్లాడతారు. వాళ్ళ బాధ ఏదో చెప్తారు, విను పూర్తిగా, మధ్యలో కలగజేసుకుంటావు. సంగతి పూర్తవుకోకుండా మధ్యలో ప్రత్యుత్తరం ఇచ్చి వాడు ఏం చేస్తాడట, తన మూఢతను బయటపెట్టును. ఆ భార్య ఏదో మాట్లాడుతుంది, ఆమెలో ఉన్న బాధ, లోతైన కన్నీటిని, ఆమెని యొక్క ఆక్రందన అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయి, పూర్తయ్యేదాకా చెప్పని. ఆ భర్త ఏదో చెప్తున్నాడు, ఆయన ఎంత అలసట, ఎంత బాధ్యత, ఎంత ప్రయాసపడుతున్నాడు, అది పూర్తయ్యేదాకా విన్ను. సంగతి పూర్తవుకోకుండా మధ్యలో కలగజేసుకుంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా, అతడు తన మూఢతను బయట పెట్టుకొనును. మూఢతను ఏం చేస్తాడటండి, బయట పెట్టుకునేవాడుగా ఉంటాడు. ఈరోజు అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుతున్నా. అర్థం చేసుకోవడం ఏం చేస్తుందంటే శాంతిని సృష్టిస్తుంది. అపార్థాలు అనేవి గొడవలు చేస్తాయి. అర్థం చేసుకోవడం ఏం చేస్తుందంటే శాంతిని. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి మాట్లాడుటకు. ఎంత మాట్లాడుతున్నారండి? వినుటకు అంటే సంగతి పూర్తయ్యేంత వరకు మనం ఏం చేయాలి? మధ్యలో కలగజేసుకోవాలా లేకపోతే వినాలా? వినుటకు వేగిరపడి మాట్లాడుటకు మనం ఏం చేయాలట? ఇప్పుడు 2 విషయాలు చెప్పా. మొదటి మాట ఏమిటి? అపార్థం ఏం చేస్తుందంటే సంబంధాలను నాశనం చేస్తుంది అన్న. 2 అర్థం చేసుకోవడము
ఏం చేస్తుంది? ఇక్కడ బంధాలని కలుపుతుంది, మనిషికి శాంతిస్తుంది. మూడవ మాట, యేసుక్రీస్తు ప్రభువారు మనందరికి ఆదర్శం. ఆయన ఏం చేశాడు? లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నారు? ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు, కుంటివారిని నడిపిస్తున్నాడు, మోగవారిని మాట్లాడిస్తున్నాడు, ఆకలేని వారికి ఆహారం పెడుతున్న వారికి ఉన్నారు, పాపుల్ని ప్రేమిస్తున్నవాడిగా ఉన్నారు. చక్కటి బోధ చేస్తుంటే ఏమన్నారంటే ఇది దెయ్యాల బోధ అన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనము. మనిషి కుమారుడు తినుచును త్రాగుచు వచ్చిన గనక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులకును, పాపులకును. ఏమండి, అందరితో పాటు ప్రయాణం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నేను దేవుడు అని ప్రత్యేకంగా ఉన్నాడా? లేదు. వారితో పాటు తినుచు త్రాగుచు వస్తుంటే వీడు తిండిపోతూ, తాగుబోతూ, వీడు సుంకరులతోనూ పాపులతోనూ స్నేహితుడు, సుంకరుల స్నేహితుడు, పాపుల స్నేహితుడు. ఆయన అసలు అర్థం చేసుకున్నారా? ఆయన ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. అది ఆయనకి తెలుసు. అయ్యా, నేను ఎందుకు వచ్చానో, నా ఉద్దేశం ఏమిటో వీరికి అర్థం కావట్లేదు అయ్యా, వీళ్ళు అపార్థంలో ఉన్నారు. తండ్రి వీరేం చేస్తున్నారు? వీరు ఎరుగరు నాయన, వీరిని క్షమించుము అని దేవుడు అంటున్న వాడిగా ఉన్నా. యేసు వారి గాయాలను చూచిన వాడుగా ఉన్నా. ప్రతి మనిషికి గాయం అవుతుంది. ఆ గాయం వలన కోపగ్రస్తుడు అవుతాడు. ఆ కోపం అతన్ని కఠినత్వంగా మారుస్తుంది. ఆ కఠినత్వం అతను ఏం చేస్తుందంటే పాపంలోనికి నడిపించేస్తుంది. ఆ స్త్రీ యొక్క గాయాన్ని దేవుడు చూశాడు. అనేక మంది రాళ్లతో ఆమెను కొట్టాలనుకుంటున్నారు, కానీ ఆమె హృదయంలో ఉన్న గాయాన్ని దేవుడు చూశాడు. అందుకే అమ్మా ఏమని పిలుస్తున్నాడు? అమ్మా. ఆమె ఎంత బాధలో ఉందో ఆమె హృదయాన్ని దేవుడు చూశాడు. గాయాలను దేవుడు చూసేవాడు. మన గాయాలను దేవుడు అర్థం చేసుకుంటాడు. మనుషులు ఎత్తిన రాళ్ళు ఆమె పాపములను మానిపేలా చేస్తుందో లేదో నాకు తెలియదు. మనుషులు ఎత్తిన రాళ్ళు ఆమె పాపం మానేస్తుందో లేదో కూడా తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్న ఆ ఒక్క మాట ఆమె పాపాన్ని విడిచిపెట్టేలా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మన గాయాలను చూస్తున్నాడు, మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. మనుషులు ఇతడు పాపుల స్నేహితుడు, సుంకర స్నేహితుడు, తాగుబోతాడు, తిండిపోతాడు అన్నారు. కానీ ఈయన మాత్రం ఈమె గాయాలను అర్థం చేసుకుని అమ్మ అన్నాడు. ఆమె పాపం ఆ రోజు నుంచి ఏం చేస్తుందంటే ఆయన చెప్పకెత్తమే మొత్తం పాపం అంతా ఆపేసింది. ఈరోజు ఒక్క పిలుపు, అర్థం చేసుకుని పిలిచిన ఒక్క పిలుపు ఏం చేస్తుందంటే అనర్థాలకు నడిపించే అనేకమైన అడుగులు ఆపేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో అర్థం చేసుకుని ఒక్క పిలుపు పిలువు. ఆ ఒక్క పిలుపు నాశనానికి నడిచే అనేకమైన అడుగులు యేసు నామములో ఆపివేయునుగాక. హల్లెలూయా. నేను నిన్ను దోషిగా తీర్పు తీర్చను, నేను నిన్ను దోషిగా తీర్పు తీర్చను అంటున్న వాడుగా ఉన్నాడు. ఆయన ఎట్లా అర్థం చేసుకుంటాడు? ఆయన మన బలహీనతలో చూచువాడై ఉన్నాడు. ఓ పేతురు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అంటున్నాడు, అయ్యా నేను ప్రేమిస్తున్నానని ముమ్మారు అన్నాడు. ముమ్మారు ప్రేమిస్తున్నాన పేతురే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడినప్పుడు ఏం జరిగిందంటే ముమ్మారు నేను క్రీస్తును ఎరగను అని అబద్ధం అనేది ఆడినవాడిగా ఉన్నాడు. అతనిలో ఒక బలహీనత ఉన్నది. కానీ దేవుడు పేతురులో ఏం చూచాడంటే రాబోయే రోజుల్లో పేతురు ఏ విధంగా దేవుని సంఘాన్ని కడతాడు, రాబోయే రోజుల్లో పేతురు ఏ విధంగా సంఘాన్ని ఏ బండ మీద నిలబెడతాడు, ఏ విధంగా అతడు మాట్లాడితే 3000 మంది ఆ పరిశుద్ధాత్మను పొందుకుని బాప్తీసం పొందుకుంటారు అన్న అనుభవాలు పేతురు చూచాడు. దేవుడు ఎప్పుడూ కూడా మన బలహీనతలను చూడడం. పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులందరూ ఆయన దగ్గరకు వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా?
ఆ పేతురును కూడా పిలుచుకురండి. ఆ పేతురును కూడా అంటే బలహీనతలు చూసి, ఓ పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నా అన్నావు కదా అని దేవుడు అడిగాడా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఇంత మాట అన్నావని తిట్టాడా? కోపగించుకున్నాడా? లేకపోతే పక్కన పెట్టాడా? లేదే. అతని బలహీనత ఏమిటో దేవుడు అర్థం చేసుకున్నవాడుగా ఉన్నాడు. నిజంగా మనుషులను అర్థం చేసుకోవటం మొదలైతే అప్పుడు నిజంగా వారిలో నిజమైన మార్పు మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము మనుషులను యేసులాగా చూడగలిగితే, మనుషులను ఎవరిలాగండి? యేసులాగా చూడగలిగితే నిజమైన మార్పు అనేది వారిలోకి వస్తుంది. ఒక వ్యక్తి చెరసాల్లో వేయబడ్డాడు. అనేక మంది ఆ చెరసాల్లో ఖైదీగాడు ఉన్నాడే అంటున్నారు. పోలీసులు నంబర్ ఇచ్చారు, చొక్కా మీద ఒక నెంబర్ ఇచ్చారు, ఖైదీ నెంబర్ అని, పలానా నెంబరు. ఆ నెంబర్తో మాట్లాడుతూ ఉన్నా. మనుషులైన వారందరూ వాడు చేసిన పనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కడే చెరసాల్లో ఉన్నాడు. ఇతని గురించి మాట్లాడేవారు, పలకరించేవారు ఎవరూ లేరు. కఠినమైపోయింది. మనుషుల మాటలు బట్టి, ఆ యొక్క అధికారుల ప్రవర్తన బట్టి, జైల్లో ఉన్న సంఘటన బట్టి హృదయం ఇంకా కఠినమైపోయింది. కఠినంగా ఉంటేనే వీళ్ళకి భయపడతారు అనుకున్నాడు. ఆ సందర్భంలో ఒక దైవ సేవకుడు ఆ చెరసాల్లోకి వచ్చాడు. ఈ కఠినమైన వాడిని చూసి వాని పక్కన కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయాడు, వీడేమన్నా చేస్తాడేమో పాస్టర్ గారిని. గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, అట్లాగే మౌనంగానే ఉన్నాడు ఆ పాస్టర్ గారు. ఆయన పక్కనే కూర్చున్నాడు. 2 గంటల తర్వాత చెయ్యి ఒకటి అతని చేతి మీద వేసి అట్లా కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు ఈ ఖైదీ మాట్లాడడం ప్రారంభించాడు. తండ్రి చేసిన ద్రోహాన్ని గురించి, ఆయన యొక్క స్వార్థం గురించి, ఆయన నడిపించిన నడకను గురించి, తను చేసిన తప్పిదాల గురించి మాట్లాడుచు గంట పైనే తన హృదయంలో ఉన్న బాధనంతా కూడా చెప్పాడు. వెంటనే దైవ సేవకుడు అంటున్నవాడుగా ఉన్నాడు, ఇదిగో నువ్వు చేసిన నేరము తెలుసు, నీ కథ నాకు తెలుసు అన్నాడు. అంటే ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఏ నేరం చేశావు, నువ్వు ఎట్లాంటి మంచి స్వభావం కలిగిన వాడు, నీ కథ తెలుసు, నీ నేరం తెలుసు అనగానే వెంటనే కళ్ళంట పట్ కన్నీళ్ళు గారు. ఇన్ని రోజులు బట్టి నేను చెరసాల్లో ఉన్నా, చెరసాల రాక్యత నేను బయట ఉన్నా, ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. కానీ ఇతడు నా కథ తెలుసు అంటున్నాడు. నేరం గురించి అతను అనుకోడు, నా కథ తెలిసిన వాడు ఇతడు, నా కథ తెలిసిన వాడు ఇతడని అతనిలో ఒక మార్పు అయింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే అంటున్నాడు ఆ స్త్రీతో, అమ్మా నీ నేరము తెలుసు, నీ పాపము తెలుసు, నీ కథ నాకు తెలుసు, నీ పాపము తెలుసు, నీ గుండెల్లో గాయము తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు అమ్మా. ఎవరిని పిలుస్తున్నాడండి? అమ్మ. ఆ ఒక్క పిలిపే కదా ఆమెను పాపం నుంచి దూరంగా నడిపించింది. ఈ దైవ సేవకుడు అన్న ఒక్క మాట యేసులాగా ఆ మనిషిని చూడడం ప్రారంభించాడు. ఇప్పుడు నిజమైన మార్పు ఆ ఖైదీలో ప్రారంభమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు అలాగే చూశారు. సిలువలో ఉన్న 2వ దొంగని, ఆ దొంగతనము తెలుసు, అతని కథ తెలుసు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ఆ పాపము తెలుసు, ఆమె కథ, ఆమె శిక్ష విధించలేదు కదా. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే జక్కయ్య యొక్క కథ తెలుసు, జక్కయ్య యొక్క హృదయము దేవునికి తెలుసు. పాపంలో ఉన్న వారి యొక్క పాపం తెలుసు, వారి యొక్క హృదయంలో ఉన్న బాధ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని చూశాడు, కథను చూచిన వాడుగా ఉన్నాడు. దేవుడు దేన్ని ఎన్నుకున్నవాడుగా ఉన్నాడంటే కథనే ఎన్నుకున్నవాడుగా ఉన్నాడు. పాపంను నశించిపోతున్న పాపను రక్షించడానికే వచ్చాడు. సమాధానపరచువారు దాన్ని. అపార్థం ఏం చేస్తుందంటే గోడలు కడుతుంది. అర్థం చేసుకోవడం ఏం చేస్తుందంటే వంతెనలు కడుతుంది. సమరయ స్త్రీని దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ స్త్రీ సమరయ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారికి ఏం చేసిందంటే వంతెన కట్టింది. ఆమె ద్వారా సమరయ ప్రాంతం అంతా కూడా క్రీస్తుని తెలుసుకునేంతగా పెద్ద వంతెన కట్టింది. ఈరోజు నువ్వు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అనేక మంది క్రీస్తుకు నువ్వు ఒక వంతెనగా మార్చబడును గాక. నీ ద్వారా అనేక మంది జనులు దేవుని దగ్గరికి నడిపించబడును గాక. సమరయ స్త్రీ అర్థం చేసుకున్నాడు దేవుడు. ఆమె ఏం చేసిందంటే దేవుని కొరకు ఆమె వంతెనలను కట్టింది.
మరి నీవు నీ బంధాల్లో మనుషులను అర్థం చేసుకున్నట్లయితే అది నీకెంత ప్రయోజనం నాకు తెలియదు, కానీ దేవుని రాజ్య విస్తరణకు మాత్రం వారి ద్వారా నూతనమైన వంతులు నిర్మించబడునుగాక. హల్లెలూయా. యేసు అర్థం చేసుకోవడాన్ని ఎంచుకున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఈరోజు ఆఖరిగా మాట్లాడుతున్న మాట, మీరు దేన్ని ఎంచుకుంటున్నారు? దొంగ నీకు ఇది తగును అన్నాడు, ఇట్లా అన్నావు కాబట్టి నీకు ఇట్లాగా జరగాలంటలా. శాస్త్రులు పరిసయ్యులు చాలా శోధించారు, మీరు ఎట్లా చేశారు కాబట్టి మా తండ్రి మీకేం చేస్తాడో చూడండి నన్ను అపార్థం చేసుకుంటా. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు అంటున్నాడు. అంటే అర్థం చేసుకోవడాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎంచుకున్నారు. మరి మీరు ఆ బంధాల్లో ప్రతి మాటని భూతార్థంలో పెట్టి చూస్తారు. ప్రతి చర్యను కూడా మీరు ఏం చేస్తారంటే భూతార్థంలో పెట్టి చూస్తూ ఉంటాం. చూసావా ఎట్లా మాట్లాడుతుందో, చూసావా ఏం చేస్తుందో. దేవుడు ఏం చేశాడంటే అర్థం చేసుకోవడాన్ని ఎంచుకున్నవాడుగా ఉన్నాడు. మరి మీరు ఒక ప్రాంతంలో గొడవ జరిగింది, ఆమెకు చాలా కోపం వచ్చేసింది. అంత కోపంలో అరిచేద్దాం అనిపించింది, కానీ ఎందుకు మౌనంగా అనిపించింది. అది అవమానంగా అనిపించింది ఆమెకి. అంత అవమానం అనిపించినా కూడా మౌనంగా కూర్చుంది. కాసేపు అయిన తర్వాత మౌనం దాటిన తర్వాత ఆమె మాట్లాడిన మాట ఏం చేసిందంటే ఆ కుటుంబాన్ని మరలా కట్టింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కోపంతో మాట్లాడిన మాట ఖచ్చితంగా అది సంబంధాలను చెడగొడుతుంది. ఆ మాట ఆమెకు అవమానంగా అనిపించింది, కోపం వచ్చింది, అయినా మౌనంగా కూర్చుంది. అన్నీ సద్దుమడిగిన తర్వాత మాట్లాడిన మాట ఆ బంధాలను ఏం చేస్తుందంటే తిరిగి నిర్మించేలా చేస్తుంది. అర్థం చేసుకోవడము ఏం చేస్తుందంటే త్యాగాలను కోరుకుంటుంది. అర్థం చేసుకోవడము అంటే ఇక్కడ మనలో ఉన్న అహంకారం తగ్గాలి. అహంకారం తగ్గితేనే మనుషులు మనం అర్థం చేసుకుంటాం. మన మాటలు తగ్గాలి, అప్పుడు మనుషులు మనం అర్థం చేసుకుంటాం. మన హక్కులను వదులుకోవాలి. కొంతమంది వారి హక్కుల కోసం అపార్థాలు మొదలుపెడుతూ ఉంటారు. ఇది నా హక్కు అని హక్కును కాపాడుకోవడం కోసం మనుషులు ఏం చేస్తారు. కానీ అబ్రహాము ఇది నా హక్కు కాబట్టి ముందు నేను ఈ దిక్కుకి వెళ్తాను అని హక్కును కోరుకున్నాడా, శాంతిని కోరుకున్నాడా? హక్కును వదులుకున్నాడు, శాంతిని కోరుకున్నాడు. ఈరోజు అర్థం చేసుకోవడం అంటే అహంకారం తగ్గాలి, మాటలు తగ్గాలి, హక్కును వదులుకొని శాంతి నీవు ఎంచుకునేవాడిగా ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ప్రార్థన చేసి నువ్వు మాట్లాడుతున్నావా లేదా? ప్రార్థన చేయకోకుండా మాట్లాడిన మాట ఎదుటివారిని గాయపరుస్తుంది. ప్రార్థన చేసి మాట్లాడిన మాట గాయానికి స్వస్థతనిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సూటిగా దేవుడు నిన్నే అడుగుతున్నాడు, మనుషుల్ని అర్థం చేసుకుంటున్నావా, అపార్థం చేసుకుంటున్నావా? నూతన సంవత్సరంలోకి వచ్చావు, దేవుడు దేన్ని ఎంచుకున్నాడు? మనుషుల్ని అర్థం చేసుకోవాలనుకున్నాడు, దాన్ని ఎంచుకున్నాడు. అపార్థాన్ని కాదు, అర్థం చేసుకోవడానికి ఎంచుకున్నాడు. అబ్రహాము దేన్ని ఎంచుకున్నాడు? హక్కుని ఎంచుకున్నాడా, శాంతిని ఎంచుకున్నాడా? శాంతిని ఎంచుకున్నవాడు. దేవుడు మనకు ప్రేరణ, భక్తులు మనకు ప్రేరణ. మనుషులు మనం అర్థం చేసుకోవడం ప్రారంభించినట్లయితే వారి ప్రేమను మనం పొందుకోగలుగుతాము. అక్కడ వంతెనలు అనేవి నిర్మించబడతాయి. ఇక మీదట ఏ కుటుంబాల్లో అపార్థాల వల్ల గోడలు కట్టబడ్డాయో యేసు నామములో ఆ గోడలు కాస్త వంతెనలుగా మార్చబడును గాక.